భానుమతి పెళ్లి బట్టలతోనే సిటీకి వెళ్ళి తనైతే పరీక్షలు రాయాలని అనుకుంటుంది. ఇక తనైతే బస్సులో ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయి తనైతే బస్సులో కూర్చొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా గుర్తు తెచ్చుకొని తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి భయపడుతూ కూడా ఉంటుంది. ఇక ఎగ్జామ్కి టైం అవుతుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ తనైతే ఆ పెళ్లి బట్టలతోనే వెళ్ళి తను ఎగ్జామ్ రాస్తూ తనైతే అక్కడ జాయిన్ అయ్యి ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది. ఇంతలో పోలీస్ స్టేషన్లో ఉన్న బలరాం అయితే తన కొడుకు పార్థుతో ఇలా అంటూ ఉంటాడు. నాకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన వాళ్ళు ఎవరినైనా సరే నువ్వు వదిలిపెట్టకరా. మనకి ఎంత అవమానం జరిగిందంటే దానికి కారణమైన మనిషిని మాత్రం నువ్వు అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పి బలరాం పార్థుతో అంటాడు. అది విని పార్థు అయితే ఆ మనిషి ఎవరైనా సరే నాన్న, నేను వదిలిపెట్టేదే లేదు, వాళ్ళ అంతు చూస్తానని చెప్పి పార్థు వాళ్ళ నాన్న బలరాంకి మాట ఇస్తాడు. దాంతో బలరాం అయితే చాలా ఆనందంతో ఉప్పొంగిపోతాడు. నా కొడుకు అని అనిపించుకున్నావురా, ఎలాగైనా సరే ఆ మనిషిని మనం పట్టుకొని ఆ మనిషిని వదిలిపెట్టకూడదు అని చెప్పి అంటాడు. దాంతో పార్థు అయితే ఆ మనిషి అంతు చూసాకే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నాన్నగారు అని చెప్పి మాట ఇస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి అయితే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుంది. తను అలా ఎగ్జామ్స్ రాస్తూ తనైతే జరిగిందంతా కూడా మర్చిపోయి తను మాత్రం తన భవిష్యత్తు కోసం తనైతే ఎగ్జామ్స్ రాస్తూ తన పరీక్షల్ని తానైతే రాస్తూ ఉంటుంది. ఇంతలో పార్థు అయితే వాళ్ళ నాన్నకి అలా జరగడానికి కారణమైన మనిషిని మాత్రం వదిలిపెట్టనని వాళ్ళ నాన్నకు మాటిస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్